తిరుపతి జిల్లా రేణిగుంటలో ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసిన రేణిగుంట పోలీసులు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు 11 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా, వాటి విలువ 6 లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు. వరుస దొంగతనాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసినట్టుగా తెలియజేశారు. రేణిగుంట వేణుగోపాలపురం క్రాస్ వద్ద నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుడు కలిశెట్టి సుబ్రహ్మణ్యం అలియాస్ మనీగా గుర్తించారు. గతంలో 46 కేసుల్లో నిందితుడిగా ఉన్న ముద్దాయి 47 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్లుగా రికార్డులు, ముద్దాయి స్వస్థలం రైల్వే కోడూరుగా వెల్లడించారు. 9 నెలల జైలు శిక్ష అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడిన ముద్దాయి ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేణిగుంట పోలీసులు సూచించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తర్వాత సిబ్బంది రాజశేఖర్, పౌరుషర్, గౌదరమణ్యం నుంచి మణి, మహేంద్ర, అతనే శ్రీను, గౌరీ, ఇలాని, చలపతి ఇలా ఆధ్వర్యంలో ఒక అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన గతంలో 46 కేసుల్లో 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయిగా ఉన్నాడు. అంటే 46 కేసులు, 47 మోటార్ సైకిల్స్. అంటే ఒక కేసులో మీకు డౌట్ వస్తుంది, ఒక కేసులో రెండు మోటార్ సైకిల్స్ ఒకే కేసులో ఒక ఎఫ్ఐఆర్ అయింది. అందువల్ల కౌంట్ తేడా వస్తుంది. ఆయన్ని కలిశెట్టి సుబ్రహ్మణ్యం ఇలియాస్ మణి అంటారు, 45 సంవత్సరాలు. ఆయన అనంతరాజుపేట రైల్వే కోడూరు మండలం. సుమారు ఈరోజు 11 మోటార్ సైకిల్స్ రికవర్ చేసి 6 లక్షల రూపాయల విలువైన సొత్తుని రికవర్ చేసుకోవడం జరిగింది. ఈ సిబ్బంది చేసిన ఎఫర్ట్, టెక్నికల్ అనాలిసిస్ వీటన్నిటి వలన కూడా వీళ్ళు స్పీడ్గా ఈ కేసుని దర్యాప్తు కనుగొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, మీరు పార్క్ చేసే బళ్ళు కొన్ని చోట్ల అరక్షిత ప్రాంతాలలో రక్షణ లేని చోట్ల మీరు పార్క్ చేసి వెళ్తున్నారు. దాని పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలానే గ్రామాలకి లేకపోతే ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు మీకు ఎల్హెచ్ఎంఎస్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక రిక్వెస్ట్ కనుక పెడితే పోలీసు మీ ఇంటికి వచ్చి సీసీ కెమెరాలు పెడతారు. మీరు ఇంటి నుంచి, మీ ఊరు నుంచి వచ్చేంత వరకు నిరంతరము సర్వేలెన్స్లో ఉంటారు, కంట్రోల్ రూమ్ నుంచి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల పట్ల పోలీసుకి సహకరించాలి. ఈ కేసులో వీళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా మాకు పోయిన బళ్ళని రికవర్ చేశారని చెప్పి అంతా కూడా నిన్న సిఐ గారిని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. దీంట్లో ఎస్పీ గారు ఈ టీంని, రేణిగుంట సిఐ గారు ఆయన యొక్క టీం ఎవరైతే ఉన్నారో ఈ ధర్మారెడ్డి, శ్రీకాంత్, ఎస్ఐ కానీ ఈ క్రైమ్ పార్టీకి సంబంధించిన సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళకి క్రైమ్ మీటింగ్లో పురస్కారాలు లభిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.